హాయ్ ఫ్రెండ్స్, ఎలా మీరు అందరు బాగున్నారు ఫ్రెండ్స్. జీవితంలో ప్రతి వ్యక్తికి కష్టము నష్టము వస్తూ ఉంటుంది. కానీ కష్టాన్ని ఎదుర్కొంటూ నష్టాన్ని భర్తీ చేసుకుంటూ ఉండగలిగిన వాడే మానవుడు. కనుక ఏ కష్టం వచ్చినా చెక్కు చెదరకుండా ధైర్యంతో ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ నువ్వు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొని రావాలి. నీకంటే ప్రతి దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ముందుకెళ్తూ నీకేం అవసరం, ఎంతవరకు అవసరమో అది గుర్తిస్తూ మంచి చెడులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ చెడుగా మార్గం వెళ్ళకుండా మంచి మార్గంలో వెళుతూ నీకు నీ కుటుంబాన్ని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంచుకుంటూ నీ పిల్లల్ని మంచిగా చదివించుకుంటూ నీవు ముందుకెళ్ళగలిగితే నీ అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలో ఎవరు ఉండదు. ముఖ్యంగా అప్పు లేకుండా జీవించగలిగితే అంతకుమించిన అదృష్టం ఇంకోటి ఉండదు. అప్పు ఒక్కసారి వెళ్ళిందనుకో జీవితాంతం నువ్వు బాధపడాల్సి ఉంటుంది. ఒక్కసారి నువ్వు అప్పులో ఊబిలో కూరుకుపోయినా ఉంటే నిన్ను ఎవడో ఆదుకోదు. చుట్టాలు బంధువులు కనుక ఎవ్వరు కానీ ఒక 10 రూపాయలు కూడా ఇచ్చే ఆలోచన చేయరు. కానీ మళ్ళీ మీద నుంచి మనకు చుట్టుపాటు మాటలు అంటూ ఎంతో ఇబ్బందులు గురి చేస్తుంటారు. 10 మందికి నిన్ను నానా చులకనగా భావిస్తూ 10 మందికి నీ గురించి చెడుగా చెప్తూ నానా తంటాలు పడుతూ ఉంటారు. కనుక నీవు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటూ లైఫ్లో ముందుకెళ్ళగలుగుతావు. నీ అంత అదృష్టవంతుడు ఎవరున్నాడు. నీ చుట్టాల్లో కూడా ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. నిన్ను చూసుకుంటూ కూడా ఒక 10 మంది యూత్ 10 మంది 100 మంది నిన్ను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్ళగలిగితే సమాజానికి చేసే మంచి నువ్వు ఇదే ఫ్రెండ్స్. ఎవరికి చెడు చేయాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే మంచి కూడా చేయాల్సిన అవసరం లేదు. నీ కుటుంబాన్ని నీ ఫ్యామిలీని నువ్వు ఫ్యామిలీని స్ట్రాంగ్గా ఉంచుకుంటూ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంచుకుంటూ నువ్వు నీ లైఫ్ని లీడ్ చేయగలిగితే నిన్ను చూసి 10 మంది తయారైన ఫ్రెండ్స్ నీలాంటి వాళ్ళు. కనుక ఒక్కసారి ఆలోచన చేయండి. ప్రతిదీ చాలా సీరియస్గా తీసుకుంటూ నీకు మంచిది చెడేది గుర్తిస్తూ నువ్వు మంచి నీ తీసుకుంటూ చెడును వదిలేస్తూ ముందుకెళ్తూ నీ కుటుంబాన్ని నీ ఫ్యామిలీని మంచిగా చూసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ కాలంలో డబ్బు ఉంటేనే వాల్యూ మనిషికి, లేకపోతే వాల్యూ ఇయ్యదు. కనుక డబ్బుని కూడా చాలా విలువ ఇస్తూ ప్రతి విషయంలో నీకు సీరియస్గా డబ్బుకు చాలా ప్రాముఖ్యత ఇస్తూ ప్రతి రూపాయి ప్రతి లెక్క కడుతూ నువ్వు చేసే ఖర్చు ప్రతిదీ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళగలిగితే నీకంటే ప్రత్యేకమైన మనిషి ఈ ప్రపంచంలో ఎవరు ఉండరు. కనుక బాగా గుర్తించండి. ప్రతిదీ డబ్బుతో సంబంధమైన సమాజం ఇప్పుడు. డబ్బుకు లేకపోతే నీకు వాల్యూ ఉండదు. కనుక డబ్బుకు చాలా ప్రాముఖ్యత నీ లైఫ్లో ఇస్తూ డబ్బే పరమదిగా భావిస్తూ కానీ విలువలు పాటిస్తూ డబ్బు ఒకటే ముఖ్యంగా దాంతోపాటు విలువలు తీస్తూ మంచి మార్గంలో సంపాదిస్తూ 10 మందికి ఆదర్శంగా నిలవగలిగితే నిన్ను చూసి ఇంకో 10 మంది హ్యాపీగా జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. కనుక నువ్వు చూడండి, ఒక్కసారి మీరు గుర్తుంచుకోండి. సమాజంలో ఎవరో ఒకరు మంచి చేస్తుందంటే వాళ్ళని ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటారు. కనుక నీవు నీ లైఫ్ని మంచిగా తీసుకోగలిగితే నువ్వు ముందుకెళ్ళగలిగితే నువ్వు చూసుకుని ఒక 10 మంది నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా చేస్తుందో అవతల వ్యక్తి వాళ్ళు ఏ విధంగా ముందుకెళ్తున్నారని చూసుకుంటూ వాళ్ళు కూడా ముందుకెళ్తూ నిన్ను ఆదర్శంగా తీసుకుంటూ ముందుకెళ్ళే అవకాశం చాలా జనాలకు నువ్వు ఇచ్చినట్టు అవుతుంది ఫ్రెండ్స్. అదే నువ్వు చేయాల్సింది మంచి సమాజానికి. నీ వల్ల ఎటువంటి హాని జరగకపోయినా కానీ మంచి కూడా జరుగుతుంది. నీ ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉండగలిగితే నేను చూసి 10 మంది నేర్చుకుంటాను. అదే నువ్వు చేసే మంచి. అంతకుమించి ఏముంది ఫ్రెండ్స్. ఒక్కసారి గుర్తించండి, మంచి చెడు రెండు ఉంటాయి. చెడును వదిలేస్తూ మంచిని తీసుకుంటే ఎప్పుడు ప్రతి విషయంలో ప్రతి స్ట్రాంగ్ విషయంలో ప్రతి చిన్న విషయాలకు టెన్షన్ పడకుండా పెద్ద విషయాలను పెద్ద గోల్స్ని పెట్టుకుంటూ దాన్ని చిన్నగా విడదీస్తూ ముందుకెళ్తూ ఫైనాన్షియల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటూ చూసేవారికి సమాజంలో ఎంతో గొప్పగా నువ్వు కనిపిస్తూ ఉంటే నిన్ను చూసి 10 మంది నేర్చుకొని ముందుకెళ్తే నీకు ఎంతో ఆనందం, నీకు ఎంతో సమాజానికి హెల్ప్ చేసిన వాడు అవుతావు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. మంచిగా బతకడం చాలా కష్టం, కానీ మంచిగా బతకడమే నిజాయితీ. ఎందుకంటే చెడుగా బతికితే అది ఎప్పుడు కూలిపోయే వ్యవస్థలాగా ఉంటుంది. కనుక చెడు వద్దు, మంచిది బతికే ప్రయత్నం చేయండి. 10 మందికి మంచి చెప్పండి, 10 మందికి మంచిగా ఉండే ప్రయత్నం చేయండి. అదే నీకు ఎప్పుడు కాపాడుతూ ఉంటుంది. కనుక నిజాయితీగా ఉండగలగడమే చాలా ముఖ్యం. కానీ ఉండాలి, కష్టం అనిపిస్తుంటుంది. అవతలలో చాలా మంచిగా ఉన్నారు, అబద్ధాలు ఆడుతూ మనకెందుకు ఇబ్బంది, మనం కూడా అట్లే ఉందాం అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు ఎప్పుడప్పుడు కూలిపోయే నావాలంటి వాళ్ళు. మనం ఎప్పుడు స్ట్రాంగ్గా ఉండగలిగే వ్యక్తులం కాబట్టి కష్టాలు ఉంటాయి. కాకపోతే నిజాయితీగా ఉంటే అది కష్టం ఎంతదైనా దూరం పోతుంది. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. కనుక అబద్ధము ఆడాల్సిన అవసరం లేకుండా చూసుకోండి లైఫ్లో. ప్రతిదీ ఒక క్షుణ్ణంగా సమాజంలో ఏం జరుగుతుంది, పక్కోడు ఏం చేస్తున్నాడు అనేది చూసుకుంటూ పక్కోడు చేసే తప్పు మనం చేయకపోవడం వల్లనే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అంతే, మనం చేయాల్సింది గొప్పగా ఏం లేదు. పక్కోడు చేసిన తప్పు మనం చేయకపోతే మనకు వచ్చే నష్టం చాలా తగ్గిపోతుంది. కనుక అది చేయగలిగితే చాలు, అంతే. అది నేర్చుకొని ప్రతి విషయాన్ని నువ్వు సమాజంలో నీ చుట్టుపక్కల నీకు అవకాశాలు చాలా ఉంటాయి. నువ్వు టెన్షన్లో ఉంటే
ఏ అవకాశం కనిపించదు. కనుక నీకు అవకాశాలను చూసుకుంటూ ముందుకెళ్తూ ఎప్పుడు నీ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తూ నీ కుటుంబాన్ని బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉండగలిగితే నీ అంత గొప్ప అదృష్టవంతుడు ఈ భూమి మీద ఎవరు ఉన్నారు. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి విషయం, ప్రతి రూపాయిలో నీకు సంతోషాన్ని వెతుక్కుంటూ నువ్వు సంపాదించే ప్రతి రూపాయి ఉన్నంతలో నువ్వు ఖర్చు పెడుతూ నీకు ఎంత అవసరమో అంతే ఖర్చు పెడుతూ పక్క వాళ్ళతోటి కంపేర్ చేసుకోకుండా నీకు ఏం అవసరమో, నీకు ఎంత అవసరమో అదే ఖర్చు పెడుతూ నీవు హ్యాపీగా ఉండగలిగితే ఈ రోజులో బ్రతకండి. నిజంగా భవిష్యత్తులో బ్రతకకండి, పాస్ట్లో బ్రతకకండి. ప్రస్తుతానికి బతకండి. ప్రస్తుతానికి నీకు ఏం అవసరం, ఎంత అవసరమో, నీకు ఎంత వరకు నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ప్రస్తుతం వెళ్ళిపోతుంది, ప్రస్తుతం గురించి ఆలోచన చేస్తే భవిష్యత్తు వెళ్ళిపోతుంది. అట్లా చాలా కన్ఫ్యూజన్ ఉంది పెట్ట లైఫ్ ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు లైఫ్. ఎందుకంటే చూడడానికి అంతా మంచిగానే కనిపిస్తారు, కానీ లోపల ఎవరికి ఏ ప్రాబ్లం ఉందో మనకేం తెలుస్తుంది. వాడు ఏం చేస్తున్నాడు, అవతల వ్యక్తి ఏం పని చేస్తున్నాడు, ఏ విధంగా బతుకుతున్నాడు అనేది నీకు తెలియదు. వాళ్ళు చూడడానికి బ్రహ్మాండంగా కనిపిస్తుండొచ్చు, కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో, వాళ్ళు ఎట్లాగా ఏది లైఫ్ లీడ్ చేస్తుండో నీకు తెలియదు కదా. అన్ని విషయాలు ఎవరితో ఎవరు చెప్పుకోరు కదా. కనుక చూడండి, నీ లైఫ్ నువ్వు జెన్యున్గా బతకడం నేర్చుకో. అవతలాడు ఏం చేస్తున్నాడో నీకు అనవసరం. ఎందుకంటే అవతలాడు ఏం చేస్తున్నాడు, ఏం పని చేస్తున్నాడో మనకు తెలియదు, ఎలా సంపాదిస్తున్నాడో కూడా మనకు తెలియదు. చూడడానికి అందరు బాగానే కనిపిస్తారు. కనుక సమాజాన్ని గుర్తిస్తూ, సమాజంలో మంచి చెడులను భావిస్తూ, ప్రతిదీ అవతలలో కంపేర్ చేసుకోకుండా నీకు ఏం అవసరమో, నీకు ఎంతవరకు అవసరం చూస్తూ, నీ ఫ్యామిలీకి ఎంతవరకు సేఫ్ ఉండగలుగుతుంది. ఒక లైఫ్ ఇన్సూరెన్స్, ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటూ నీకు నీ లైఫ్ను బ్రహ్మాండంగా ఏ కష్టం రాకుండా చూసుకుంటూ, ఒక 6 months డిపాజిట్ పెట్టుకుంటూ నువ్వు 6 months ఏ కష్టం వచ్చినా బతకగలిగేలా నువ్వు ప్లాన్ చేసుకున్నావు అనుకో, నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు. నువ్వు హ్యాపీగా ఉన్నావంటే నీకు అవకాశాలు నీకు తలుపు తడతాయి. హ్యాపీగా లేకపోతేనే వచ్చే అవకాశాలు నీకేం కనిపించే ఫ్రెండ్స్. కనుక నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎక్కువ ఆశలు వద్దు ఫ్రెండ్ లైఫ్లో. ఎక్కువ ఆశలు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం. కనుక ఆశలు తక్కువ పెట్టుకొని నీకు అనుకున్న విధంగా నీకు ఏవి తీరుతాయో అదే ప్లాన్ చేసుకొని చిన్న చిన్న గోల్స్గా చేసుకుంటూ వీటిని తీర్చుకుంటూ నీ ముందుకు వెళ్ళగలిగితే నీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కనుక ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. రిస్క్ ప్రతిదీ ఉంటుంది. కంఫర్ట్ జోన్ ఉంటుంది, రిస్క్ జోన్ ఉంటుంది. కానీ రిస్క్ తీసుకొని డబ్బులు వస్తాయి, కానీ నీ పొజిషన్ ఎట్లా ఉందో నీకే తెలుసు కదా, పక్కవరికి ఏం తెలుస్తుంది. అందుకే నీ పొజిషన్ బట్టి, నీ ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ఆలోచన చేస్తావు. నీవు ఏ విధంగా ముందుకెళ్తే నీకు మంచిదో ఆలోచన చేసి చూసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే నీ లైఫ్ ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది. పక్కోడు ఏదో తెచ్చిండు, మనం ఏదో తీసుకున్నామని చెప్పేసి తీసుకున్నాం అనుకో, నీవు అప్పుల పాలు అయిపోతావు. ఒక్కసారి అప్పుల పాలు అయిపోతే నిన్ను ఎవడు ఆదుకోవడానికి చెట్టు కూడా తోడుగారు. కనుక ఆలోచన చేయండి. ఉన్నంతలో సంతృప్తిగా బ్రతికే ప్రయత్నం చేయండి. ఈఎంఐల జోలికి వెళ్ళవద్దు. ఎక్కువ ఈఎంఐలు పెట్టుకుంటే లైఫ్ అంతా కన్ఫ్యూజన్, నీ 10 సంవత్సరాల లైఫ్ వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టినట్టు ఉంటుంది. కనుక ఈఎంఐలు, ఈ సిస్టమేటిక్ ప్లాన్స్ ఇవన్నీ చూసుకుంటూ నీకు ఎంత అవసరం, నీకు ఎంత వస్తుందో దాంట్లో 50% ఖర్చు పెట్టగలిగితే ఇంకా హ్యాపీ, 20% ఇన్వెస్ట్ చేయగలిగితే ఇంకా హ్యాపీగా. కానీ ఇప్పుడున్న సమాజంలో ఎంత చేసుకున్నా సరిపోవడం లేదు. కనుక చూసి చేస్తూ ఒక 20% ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ప్లాన్ చేసుకుంటూ ముందుకెళ్ళి 80% ఖర్చు పెట్టుకొని నీ దినదినానికి నీ అవసరాలు తీర్చుకుంటూ ఏ దానికి కాంప్రమైజ్ కాకుండా నీకు ఉన్నంతలో నువ్వు హ్యాపీగా ఉండేటట్లు చూసుకుంటూ ముందుకెళ్ళగలిగితే నీ లైఫ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.